signboards, even speed breakers, all have been already informed in the road safety meeting that I conducted 1 month before. After that, I also wrote to all the concerned departments related to our requirement, because kindly this is understand checking. Police department will conduct these safety what are required, and then we will write to the concerned department like RLB is there, NHA, or also to the administration. We write, and now the work has already been started. We at Ring Center, I think already number ships have been put, and similarly you will see in coming days at each police station jurisdiction what all requirement is there will be available. We care about public, we care about your safety. Thank you. అన్ని రాకపోతే తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చింతలపూడి నుంచి రోజు ఖమ్మం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. వాళ్ళిద్దరు వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ అనేవి 2 వీలర్లో ముందు సైడ్ పెట్టుకుంటారు, వెనకాతలు కూడా పెట్టుకుంటారు. ఆ వీడియో చాలా మంది చూస్తుంటారండి. ఎంత ఓవర్ స్పీడ్ వస్తున్నారంటే ఆ ఓవర్ స్పీడ్లో ఒక చోట వాళ్ళ బండి కట్టం కాక గ్రీన్ ఫీల్డ్ రైలింగ్ కొట్టుకొని ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో ఆ బండి తోడుమైన అక్కడే స్పాట్లో చెప్పాడు. పిలియన్ రైడర్ కొంచెం ఇంజురీస్తో ఉన్నాడు, ఆయన ఒక 5 minutes క్యాప్లో ఆయన కూడా చెప్పాడు. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే చాలా మందికి ఐడియా ఉన్నది. ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఓవర్ స్పీడింగ్. వాళ్ళ ఓవర్ స్పీడింగ్ అనేది చాలా ఉంది. ఇక్కడ ఓవర్ స్పీడింగ్ ఒకటే కాకుండా మనకి ఈ హ్యాండిల్ తిప్పేటప్పుడు ముందు ఒక బ్యాగ్ పెడితే అది తిప్పడం అది అనేది కొంచెం కష్టం అవుతుంది. ఒకటే కాకుండా వాళ్ళు ఎంత ఓవర్ స్పీడ్తో ఉన్నా అట్లీస్ట్ అక్కడ మనకి హెల్మెట్ ఉంటే అట్లీస్ట్ రైడర్ అయినా బయటపడేవాడు. మినిమం మన నెక్ ఇంజరీస్, హ్యాండ్ ఇంజరీస్ వీటితో కాకుండా అక్కడ ఇద్దరికి కూడా మెయిన్ హెడ్ ఇంజరీ తగ్గింది. వాళ్ళు హెల్మెట్ లేకపోవడం ఒకటి, వాళ్ళ ఓవర్ స్పీడింగ్ ఒకటి, డిఫెన్సివ్ మెకానిజం అంటారు. మనం రోడ్డు మీద వెళ్ళగానే మనదంతా కరెక్ట్గా ఉన్నాయి, ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ అని ఉంటాయి. ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ కావచ్చు, రోడ్డు ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఉంటాయి. వాటిలో మనం కొన్ని డిఫెన్సివ్ టాక్టిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది అనేది వాళ్ళు అక్కడ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళని చిన్న పిల్లలు వాళ్ళిద్దరు రోజు చింతలు పోయి వచ్చి ఖమ్మం పోయి వచ్చి ఆ మంత్లీ శాలరీతో బతికే ఫ్యామిలీ శాలరీతో కూడా ఈరోజు వాళ్ళ మెయిన్ బ్రెడ్ విన్నర్. వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని చూసుకునే వ్యక్తులు వాళ్ళు ఈరోజు 2 కుటుంబాలు కోల్పోయింది. ఆ రోజు వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఇంత అనేది జరిగింది. అందుకని ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు చనిపోయిన వాళ్ళకు ఒక నిమిషం పెయిన్తో చనిపోతారు. బట్ వాళ్ళ వెనక వాళ్ళ కుటుంబాలు అనేది రోడ్లో పడుతున్నాయి. ఆ కుటుంబం అనేది ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అన్నిటి పరంగా లాస్ అవుతున్నారు. ఇంటి నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి అదే విధంగా రావాలి. ఎలాగనే ప్రోగ్రామ్ అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనం చచ్చిపోతాడని అందరికీ తెలుసు. కానీ యాక్సిడెంట్ కేసులలో బాధాకరం ఏంటంటే ఎవరైతే ఆ ఇంటికి నోట్లోకి తిండి పట్టుకొస్తారో వాళ్ళే చచ్చిపోతారు. 90 to 95%, 90 నుంచి 90% మంది ఇంట్లో కుటుంబ సభ్యులకు అన్నం పెట్టేటోడు మాత్రమే, ఆ ఇంటి పెద్ద దిక్కు మాత్రమే చచ్చిపోతారు. మీరు ఎక్కడైనా చూడండి, రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయినంటే వాడు ఇంటికి అన్నం పెట్టేటోడే ఉంటాడు. ఎవరన్నా పొరగానో అక్కడక్కడ తాగి గుద్దుకొని చచ్చిపోయేటోళ్ళు పక్కన పెడితే మిగతా చచ్చిపోయేటోళ్ళు మొత్తము ఇంటికి అన్నం పెట్టేటోళ్ళు చచ్చిపోతారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లేదంటే మీకు తెలిసిన ఊర్లన్నా చూడండి. చచ్చిపోయిన తర్వాత అతను ఉన్నప్పుడు ఏమి రకమైన వాళ్ళ కుటుంబం జీవనం నడిచింది, అతను చనిపోయిన తర్వాత ఏ రకంగా ఉందనేది చూడండి. మనకేదన్నా జబ్బు ఉన్నది, మనం 2 నెలలకు 3 నెలలకు చచ్చిపోతాం అనుకుంటే మనం కుటుంబానికి సంబంధించిన ప్లాన్ చేసుకుంటాము, అది చేస్తాము. యాక్సిడెంట్ కేసులలో చనిపోయినప్పుడు మనకి ఏం ప్లాన్ ఉండదు. సడన్గా డెత్ అవుతుంది, ఇబ్బంది జరుగుతుంది, కుటుంబం మొత్తం వచ్చి రోడ్డు పైన పడుతుంది. తర్వాత రెండోది, యాక్సిడెంట్ కేసులో చనిపోకుండా కాళ్ళు చేతులు విరిగినా కూడా, లేకపోతే ఏదైనా సీరియస్ ఇంజరీస్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మేము ఈ మధ్యలో చాలా ఎక్కువ చూసింది ఏంటంటే ఏదో చిన్న దెబ్బతో పోయేది దాదాపు కంట్లో అది తలలో హెమరేజెస్ వచ్చి దాదాపు 10, 15, 20 లక్షలు ఉన్న పొలాలు ఆస్తులన్నీ అమ్ముకొని పెట్టాల్సి వస్తుంది. చిన్న పొరపాటు హెల్మెట్ కనుక ఉంటే ఏదో కాలుకో చేయకో చిన్న దెబ్బ దాకి 40-50 వేల రూపాయలు అయిపోయేది. తలలో హెమరేజ్ వచ్చి అంటే రక్తం గడగట్టడం వల్ల 10, 15, 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. చిన్న హెల్మెట్ పెట్టుకోవడము, తాగకుండా నడపడము, నిద్ర వచ్చినప్పుడు మనం ఏం విఐపీలం కాదు, 1 గంట లేట్ కాకపోతే ఏం కాదు. నిద్ర అనిపించినప్పుడు పక్కా తీసుకొని ఆపి నిద్రపోండి. రెండోది, మనము ఏది ఫోన్లలో ఈ మధ్యలో మేము ఎక్కువ యాక్సిడెంట్ చూసింది
ఫోన్లలో పాటలు చేంజ్ చేసుకుంటూ అది వాళ్ళు తీసుకొని ఎంత రెప్ప పాటలో మనకి యాక్సిడెంట్ అయింది. ఇది బాధ ఎట్లుంటుందనే తెలుస్తుంది. సో దీని నుంచి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు అలసిపోయిరు అని అంటే ఖచ్చితంగా మనకి టైము అనేది హరీగా ఇంటికి వెళ్ళిపోయి మనం చేసేది ఏం లేదు. అలసిపోయిన టైం అయినామని అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా పక్క కాపీ వెహికల్ ఆపి రెస్ట్ తీసుకోండి. ఇందులో మనం ఒక్కరమే కాదు, మనతో పాటు కూడా మన ఫ్యామిలీ అంతా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు రీసెంట్గా మా దగ్గరికి నోటీస్ కోసం వచ్చినప్పుడు ఆయన నేను చేతులారా నా తండ్రిని చంపుకున్నా అనే గిల్టీ ఫీలింగ్ ఉన్నది. సో ఇది మనం అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్, బట్ చిన్న చిన్నవి అక్కడ అదే ఆ టైంకి అతను కానీ పక్కన వెహికల్ ఆపని రెస్ట్ తీసుకొని వెళ్ళున్నా, లేదా వాళ్ళ ఫాదర్కి కూడా సీట్ బెల్ట్ వేసుకొని ఉంటే ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అతనికి అంత మేజర్ ఇంజరీస్ కూడా అవ్వకపోయి ఉండేవి. సో అందరూ దీని నుంచి ఒకటి మనం అలసిపోయి ఉంటే రెస్ట్ తీసుకోండి, లేదా లేదు అని అంటే కనీసం సీట్ బెల్ట్స్ అన్న ఖచ్చితంగా పెట్టుకోండి. రెండో ఇన్సిడెంట్ మనకి కందుకూరులో మల్లపాడికి మధ్యలో ఒక 2 వీలర్ మీద ముగ్గురు యూత్ పిల్లలు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్లో వస్తుండటంతోనే ముందు వెహికల్ మీద ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది డ్రైవర్. సో ఇతను ఓవర్ స్పీడ్లో వస్తుంది, అదేవిధంగా ఆపోజిట్లో ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్ కూడా చాలా స్పీడ్తో వస్తుంది. ముగ్గురులో ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు. సో వెహికల్ హిట్ ఇవ్వగానే ఆన్ ద స్పాట్ ఇద్దరు చనిపోయారు. ఇంకో వ్యక్తికి చాలా పెద్ద ఇంజరీస్ అయినాయి, కాళ్ళు ఫ్రాక్చర్స్ అయినాయి. ఇప్పుడు కూడా అతను నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మొబైల్ ఫోన్స్ అనేవి వాడడం కానీ, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, హెల్మెట్ పెట్టుకోకుండా ఉండడం వలన ఈ మేజర్ ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర మన ఈ రూరల్ ఏరియాస్లో మనం హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి ముందు రైడింగ్ చేస్తున్న డ్రైవర్కి చెప్తేనే ఫాలో అవుతారు. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తే అన్ని చోట్ల డ్రైవర్ ప్లస్ వెనకాల ఉన్న రైడర్ ఇద్దరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అక్కడ చాలా వరకు కూడా ప్రమాదాలు అనేటివి కేవలం ఈ హెల్మెట్ అనేటివి వాళ్ళు ప్రాపర్గా పెట్టుకోవడం వల్ల తగ్గుతుంది. వాళ్ళు నేను రీసెంట్గా కూడా ఒకసారి బెంగళూరు వెళ్ళాల్సి ఉంటే వెళ్ళినప్పుడు చూశాను, ఖచ్చితంగా డ్రైవింగ్ వెనకాల రైడర్ ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంటే వాళ్ళు 2 హెల్మెట్లు దొరికిపోతారు. సో ఇది మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది కూడా చాలా కుటుంబాలు కూడా ప్రమాదాల నుంచి బయటపడతారు. సో ఇది ఒక అలవాటుగా అందరూ మార్చుకొని ఖచ్చితంగా Safety, we are telling it is not for fun, it is not for joke, and it is not for time pass. We are not here doing any time pass. It is for your safety. We want you should reach your family, you should reach your home. Safety, your safety is prime importance for police and administration. We kindly ensure cheyandi. Apart from that, I would also want to strictly enforce that if any person found drink and drive, there is drinking, their driving license will be cancelled. Tarvata heavy fine will also be put. If any government employee is found drunk and drive, then there could be suspension as well. Kindly vinandi. Apart from this, my particular request to youth, because most of the cases right now we are getting registered related to road accidents are majorly youth are involved. We kindly friend pressure kosam, fun kosam or party kosam, when you drink and drive, then there is high possibility that accident can be occurring. There could be fatal or non-fatal accident that can take place. So my clear request to all of you, me kindly helmet veskondi, while driving car seat belt kuda pettandi, kindly do not drink and drive, and also lane discipline kuda follow cheyandi. Me life chala valuable for your family, their dreams is dependent on you. This is my only request. Thank you. అది కార్నర్లో ఓవర్టేక్ చేయకపోవడం, ఇంకా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం యాక్సిడెంట్లను నివారించవచ్చు. మనకు కొద్ది రోజుల 4-5 రోజుల వరకు
అంటే ఇంకొక నెల 15 రోజుల్లో మన గ్రీన్ ఫీల్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు వెహికల్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ప్లస్ బియ్యం మందిరం లోపలికి చాలా వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద సెంటర్గా మారే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే మనం దానికి సంబంధించి ప్రిపేర్ అయి ఉండాలి, మైండ్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి. ఆల్రెడీ మీరు 2 నేషనల్ హైవేల వల్ల ప్రమాదాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు. ఆ హైవే వచ్చినప్పుడు ఏంటంటే మనకు కలకత్తా నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇక్కడ దిగుతాం, స్ట్రైట్గా ఇక్కడ దిగుతాం. అట్లాంటప్పుడు మనకు రోడ్ యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. హైవే మీద కూడా పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అందరూ ప్రిపేర్గా ఉండాలి, రోడ్డు నియమాలు పాటించాలి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామో, దీన్ని ఏం ఆశించి పోలీస్ శాఖ చేస్తున్నది, దీనివల్ల దీని నుంచి మీ నుంచి మాకు ఎటువంటి సహకారం కావాలనేది పూర్తిగా గౌరవ ఏఎస్పీ గారు మీకు డీటెయిల్గా చెప్తారు. చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు డే 5 మన క్యాంపెయిన్ అంటే మన గౌరవ డీజీపీ గారు మరియు సీఎం గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్కరికి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకళ్ళు అనుకుంటే ఎన్నిక రాదు. కాబట్టి అవ్వకుండా ప్రికాషనరీ మెజర్స్ మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకుంటే రోడ్డు మీద ఫ్యామిలీస్ పడుకుంటూ ఉంటాయి, మనము ఇబ్బంది పడుకుంటూ ఉంటాము. భాగంగానే ఈ రోడ్డు అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరిగింది. మన చిన్న లాజిక్ చూసుకుంటే ఎలా వెళ్ళలేదు అంటే మనం ఇంటికి సేఫ్గా బతికి రావాలనేది అలాంటి ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అన్నాడు. అంటే మనం అందరం ఒకవేళ బయటికి వెళ్తే ఈ రోజుల్లో ఒకసారి బయటికి వెళ్తే మనం ఎటువంటి పరిస్థితి చూస్తున్నామో మనకు తెలుసు. ఎటు ఆపద ఎటువైపు నుంచి వస్తుందో, లేకపోతే ఏదైనా మనకి అనుకూల సంఘటన ఎటువైపు నుంచి వస్తుందో మనకి ఊహించినటువంటిది. కాబట్టి మనం ఈరోజు అందరూ చిన్న చిన్నగా పనులు చేసుకొని ప్రతి ఒక్కరు రోజుల్లో కష్టపడి సంపాదించుకొని పిల్లగాళ్ళతో ఫ్యామిలీ కోసమే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం బయటికి వెళ్ళిన సేఫ్గా ఇంటికి రావాలి, అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఎటువంటి ఏది లేకుండా ఇంటికి రావాలనే కాన్సెప్ట్తో ఈ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే మినిమంలో మనం తీసుకోవాల్సిన బాధ్యత లేదా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కానీ మనం తీసుకోవాల్సిన చిన్న ప్రికాషనరీ మెజర్స్ ఏంటిది జనరల్గా అందరూ Like I had conducted a meeting with both CIs were there, all my SHOs were there. They informed me about the need of rumble strips, tarvata speed limit, tarvata signboards even speed breakers. All have been already informed in the road safety meeting that I conducted 1 month before. After that, I also wrote to all the concerned departments related to our requirement, because kindly please understand clearly, police department will conduct these safety what are required, and then we will write to the concerned department like RMB is there, NHA, or also to the administration. We write, and now the work has already been started. We also at Ring Center, I think already number strips have been put. And similarly, you will see in coming days at each police station jurisdiction what all requirement is there will be available. We care about public, we care about your safety. Thank you.